అందరికీ నమస్కారం అండి. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి ధన్యవాదాలు. ఇప్పుడు మనం చెప్పబోయే విషయం ఏంటంటే, నిన్న భీమవరంలో సభ ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు రావడానికి సిద్ధమయ్యారు. సిద్ధమైతే మన సైకో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఏంటంటే, హెలికాప్టర్ ల్యాండింగ్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వలేదు. అసలు హెలికాప్టర్ ల్యాండింగ్ అవ్వడానికి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదో ఈ సైకో జగన్కే తెలియాలి. ఎందుకంటే నిజంగా హెలికాప్టర్ ల్యాండింగ్ అవ్వడం వల్ల కానీ, పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టుకోవడం వల్ల కానీ జరిగిన నష్టం ఏంటో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. బట్ మీకు అర్థమైతే మాకు మెసేజ్ రూపంలో చెప్పండి. అసలు ఎందుకు ఆపారు? హెలికాప్టర్ ల్యాండింగ్ ఇవ్వడానికి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు? వాతావరణం బాగోలేదా? గ్రౌండ్ సరిపోలేదా? ఏ విధంగా పర్మిషన్ ఇవ్వలేదు? పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనేది వాళ్ళకే తెలియాలి. వాళ్ళకి ఇంకెందుకు వదిలేస్తున్నాను. ఎందుకంటే మన సైకో జగన్ గారికి ఎప్పుడు ఏది నచ్చితే అదే చేస్తారు కాబట్టి అలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, నాకు తెలిసినంత వరకు నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నానండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసేదంతా పిచ్చి పనులు, పిచ్చి చేష్టలు, చిన్నపిల్లల వ్యవహారమే. ఎందుకంటే ఎంతసేపు ఆయన మైండ్ అంతా కాలేజ్ డేస్లోనే ఉండిపోయింది. ఆడుకు అది వీడికి రౌడీజం చేసుకుంటూ, ఓన్లైన్ చేసుకుంటూ ఏదో ఒకటి చేయొచ్చు అన్న భ్రమలోనే ఉన్నాడు తప్ప, నేను ఒక రాష్ట్రానికి సీఎంని, నేను హుందాగా ఉందాము, నేను ఒక అధికార పక్షంగా ఉంటాను, నేను మెయింటైన్ చేస్తానన్న మెకానిజం మాత్రం లేదండి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి పిచ్చి చేస్తే పర్మిషన్లు ఇవ్వకపోవడము, జనాల దగ్గరికి వెళ్తారంటే పరదాలు కట్టుకొని ఆయన వెళ్ళడము, ఎదుటోళ్ళు ఎవరైనా మీటింగ్ పెట్టుకుంటే పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడము, ఏంటి పిచ్చి చేష్టలు? ఈ సైకో పనులు ఏంటి? అందుకేనేమో ఎవడు పెట్టాడు ఆ పేరు తెలియదు కానీ సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి భలే పెట్టాడు. అసలు అంత తిక్క పనులు చేస్తున్నాడు. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఈ విధంగా మీరు ఇబ్బంది పెడితే అది మీకు ప్లస్ అవుతుందని మీరు అనుకుంటున్నారేమో. లోపల మీరు సంతోషపడవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి మనము పర్మిషన్ ఇవ్వలేదు హెలికాప్టర్ దిగడానికి. మీటింగ్ ఎలా పెట్టుకుంటాడో అని మీరు అనుకోవచ్చు. కానీ జన సైనికులు, వీర మహిళలు తలుచుకుంటే నీ బొందలో నీ పర్మిషన్ ఇవ్వడం కావాలి. ఈ పోలీసు వ్యవస్థ మొత్తం నీకోసం పనిచేస్తామేమో, కానీ జనాలు మాత్రం జనసేనకే పనిచేస్తున్నారు. ఆ విషయం మర్చిపోవద్దు. కాకపోతే ఈ సింపతి మాకే ప్లస్. ఒప్పుకుంటా, నువ్వు ఇలా చేస్తేనే జనాల్లో మార్పు వస్తుంది. ఇలాంటి వాడు ఏంటి జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టుకోవడానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదని చెప్పి కొంతమంది అయినా ఆలోచించగలుగుతారు. 10% ఆలోచించినా సరే విజయం మాదే, అది ఒప్పుకుంటాం మేము. ఎందుకంటే ఇలాంటి పిచ్చి పనులు ఎన్నైనా ఈ 2 నెలలు చేయి. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది, నీకు పెద్ద పీకే పనే ఉండదు కాబట్టి మీరు ఎన్నైనా చేసుకోవచ్చు, అలాంటి చుట్టూ సలహాలు ఇవ్వచ్చు. ఇది మాకే ప్లస్ తప్ప, ఈ జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన పార్టీకి ప్లస్ తప్ప మీ పార్టీకి ఒరిగేది ఏమీ లేదు. ఆ తింగర్ నాయాలు ఎవరు మీకు సలహాలు ఇస్తున్నారో ఇలాంటివన్నీ కానీ అలాంటివన్నీ మానేసుకొని, పిచ్చి పనులు మానేసుకొని శుభ్రంగా ఉంటే బెటర్ అన్నది మా ఉద్దేశం అండి. అది ఎప్పుడైనా సరే ఈ 2 నెలలు కొంచెం హుందాగా వ్యవహరించండి. ఒక సీఎం సీట్లో ఉన్న మీరు సీఎంగా వ్యవహరిస్తే అందరికీ మర్యాద ఉంటుంది. ఇప్పుడు మీరు మర్యాద పోగొట్టుకుంటే రేపు పొద్దున్న రాబోయే 2024 ఎలక్షన్లో టైం బాగోలేక మీరు ఓడిపోతారు, అందులో డౌటే లేదు. అసలు మిమ్మల్ని పీకి పక్కన పడేస్తారు జనాలు. ఆ విషయం మీకు అర్థమైంది, తెలుసు. కానీ ఆ పిచ్చి పనులు ఇంకా బానుకుంటే ఆస్తో కాస్తో సీట్లు వచ్చేవి ఉన్నాయి కదా, అవి వస్తాయి. లేకపోతే వాళ్ళు కూడా మారారనుకో, మీరు ఏకంగా సర్వమంగళ మేళమే, ఎక్కడికో బిసారస్ అంతేవచ్చు. అంటే ఎక్కడికంటే మీన్స్ విదేశాలు పారిపోతారు అనుకోవద్దు. ఇప్పుడు మీరు ఇలా పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి తెలుసా? మీరు రేపు 2024లో ఓడిపోయిన తర్వాత మళ్ళా వాళ్ళ ఓదార్పు యాత్రలని అక్కడ కానీ ఇక్కడ కానీ ముద్దులు పెట్టడానికి బయలుదేరతారే, ఆ ముద్దులు ప్రోగ్రాం అన్నిటికీ గట్టిగా ఉంటుందంటే మామూలుగా ఉండదు అసలు. మీకు ఒక రేంజ్లో పెడతారు అప్పుడు ముద్దులు గుద్దులు అన్నీ ఉంటాయి మీకు. అప్పుడు టెన్షన్ ఏం పడద్దు. ఇలాంటివన్నీ పిచ్చి పనులు మానుకొని ఎవరేం చేసుకున్నా ఏమైనా మీకు సంబంధం లేకుండా మీరు పర్మిషన్ ఇచ్చేయండి. పోలీసు వ్యవస్థ వాళ్ళ కోసం పనిచేస్తాయా, మీకోసం పనిచేస్తాయా, ఎవరి కోసం పనిచేస్తుందో వదిలేద్దాము. ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ జనసైనికుల జనాలకు కోపాలు వచ్చాయంటే ఏం చేస్తారన్నది ఎవరికే తెలియదు. నీ సైకో తరమంతా తీసుకెళ్ళి పిచ్చి ఆసుపత్రిలో పడేస్తారు. ఈయన ఒక మెంటల్ కండిషన్ బాగోలేదు, ఏపీ సీఎంగా అనవసరంగా వచ్చాడు, ఏ కండిషన్ బాగోలేక అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. ఇంకా మీకు సర్వమంగళ బేలం అయిపోద్ది. ఇదండి ఈ వీడియో. ఇలాంటి పిచ్చి పనులు, పిచ్చి చేష్టలు మానేసి ఈ 2 నెలలు కొంచెం హుందాగా వ్యవహరించండి.
ఓకేనండి, బాయ్ అండి.